ఆఫ్ ది కార్డ్ రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గలీజ్ దందా జోరుగా నడుస్తోందా? కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడొకరు ఆ వ్యవహారాన్ని డైరెక్ట్ గా పర్యవేక్షిస్తున్నారా? పోలీసులు కూడా మాకేం కనిపించడం లేదు, వినిపించడం లేదు అన్నట్టుగా ఉండడంతో ఎక్కడికక్కడ అడ్డాలు ఏర్పాటు చేసుకుని అడ్డగోలుగా దోచేస్తున్నారా? ఇంతకీ ఏంటా గబ్బు వ్యవహారాలు? ఏ నియోజకవర్గ నాయకుడి వైపు వేళ్లన్నీ చూపిస్తున్నాయి? నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం కొంతకాలంగా పేకాట క్లబ్లకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండడం, పర్యాటక కేంద్రం కూడా కావడం అక్రమార్కులకు బాగా కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు. స్థానికంగా ఉన్న కొన్ని హోటల్స్తో పాటు నియోజకవర్గంలోని పలు తోటలు, ఇళ్లను సేఫ్ జోన్స్గా చేసుకుని విచ్చలవిడిగా పేకాట ఆడేస్తున్నారట. ఆడుతున్నారు అనే కంటే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి కొందరు ఆడిస్తున్నారని, వాళ్ళకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. పవర్లో ఉన్న పార్టీ నేతల సపోర్ట్ కారణంగా పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పాటు అబ్బే అసలు మాకేం కనిపించడం లేదు, వినిపించడం లేదు, పేకాట అదెలా ఉంటుందంటూ అమాయకపు ఫేసులు పెడుతున్నారట కొందరు కాకీలు. దాంతో పేకాట రాయిళ్లు, క్లబ్బుల నిర్వాహకులు ఇంకా రెచ్చిపోయి అంతకు మించిన ఆటలు కూడా ఆడుతున్నారని, మద్యం ఏరుడై పారుతోందంటూ స్థానికులు ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో పోలీసులు ఎంట్రీ ఇస్తే ఎస్కేప్ అవడానికి స్టేట్ బార్డర్ సేఫ్ జోన్ కావడంతో అన్ని రకాల అక్రమ క్రీడల్లో ఆరితీరిన బ్యాచ్లంతా కొంతకాలంగా నాగార్జునసాగర్లో మకాం వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రితం వరకు శని, ఆదివారాలు, ఇతర సెలవుల రోజులకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు డైలీ స్టేజ్ కి ఎదిగిపోయిందట. స్థాయిని, వ్యక్తులను బట్టి హోటల్స్, ఇళ్లు, తోటలు, ఫామ్ హౌస్లలో పేకాటకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారట నిర్వాహకులు. ఇక పేకాట రాయిల్లో ఆగడాలు శృతిమించడంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారి ఈ మధ్య రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందట. దాంతో ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ జిల్లా పోలీసులకు ఉన్నతాధికారులు తమ స్టైల్లో క్లాస్ పీకినట్టు సమాచారం. దాంతో ఇప్పటికైనా మామూళ్ల మత్తు వీడకపోతే చర్యలుంటాయని అనుకున్నారో ఏమో కానీ టాస్క్ ఫోర్స్ ని రంగంలోకి దింపారట. ఇక పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఎలా ఉంటుందో టాస్క్ ఫోర్స్ బృందాలు ప్రాక్టికల్ గా చూపించినట్టు తెలిసిందే. పేకాట ఆడేవాడిని, నిర్వహించేవాడిని, ప్రోత్సహించేవాడిని, అండగా నిలిచిన అధికార ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకుల్ని మొత్తం కలిపి 40 మంది వరకు అదుపులోకి తీసుకుని దశలవారీగా జిల్లా కేంద్రానికి తరలించారు. ఇక పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ కు రంగం సిద్ధం చేస్తున్న టైంలో కథ కొత్త మలుపు తిరిగిందట. అంతా బాగానే మేనేజ్ చేస్తున్నాం కదా, మధ్యలో ఈ రైడ్స్ ఏంటని ఆగ్రహంతో ఊగిపోయిన అధికార పార్టీ నేతొకరు సీన్లోకొచ్చారట. సాగర్ నియోజకవర్గ సీనియర్ నేతకు, ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మున్సిపాలిటీలో కీలకంగా ఉన్న నాయకుడు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అదుపులో ఉన్న వారిని విడుదల చేయాలని, నా మాట వినకపోతే పెద్దాయన చేత ఫోన్ చేయిస్తా, ఆయన రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుందని తన స్టైల్లో పోలీసుల్ని ప్రెజర్ చేసినట్టు తెలిసిందే. అయితే అవి ఉన్నతాధికారుల ఆదేశాలతో జరిగిన రైడ్స్ కావడంతో జిల్లా పోలీసులు సైతం హ్యాండ్సప్ అన్నారట. ఇంత రచ్చ నడుస్తుంటే అసలు దొంగలను రక్షించేందుకు నియోజకవర్గానికి చెందిన ఓ ఎస్ఐ చేసిన అరెస్టు వివాదాస్పదం కావడం, ఆయనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక అధికార పార్టీ ముఖ్య నేతలతో అంటగాగి జూదగాళ్లకు సకల మర్యాదలు చేస్తున్న కాకీల జాబితా కూడా సిద్ధమైందట. నిఘా వర్గాలకు, పోలీసు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందిస్తున్న ఖాకీలపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. అయితే అసలు ఈ గలీజ్ దందా మొత్తం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇంటి మనిషిగా చెప్పుకునే ఓ వ్యక్తి కనుసన్నల్లోనే జరుగుతోందని, ఆయన్ని కంట్రోల్ చేయకపోతే నియోజకవర్గం అన్ని రకాల ఇల్లీగల్ దందాలకు కేరాఫ్ గా మారుతుంది అన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. జాగ్రత్త పడకుంటే ఇప్పుడున్న సానుకూల పరిస్థితులు రివర్స్ అవుతాయని పెద్దాయనకు, ఆయన కొడుకులకు, పార్టీకి కూడా తలవంపులు తీసుకురావడం ఖాయమనేది నాగార్జునసాగర్ టాక్.